హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కోటి తుంగ్ల. రీసెంట్గా మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతికి సంబంధించి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దానికి సంబంధించిన వీడియో కూడా చేయడం జరిగింది. మనకి ఒకవేళ మీరు మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి వీడియో చూడండి. కొంతమంది అడుగుతున్నారు వీడియో పెట్టారు బాగా, దానికి ఎలా అప్లై చేయాలని చెప్పేసి. సో ఇవాళ వీడియోలో నేను మీకు అది ఎలా అప్లై చేయాలో స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తా. యాజ్ ఈజ్గా ప్రాసెస్ మీరు ఫాలో అయిపోయినట్లయితే మీరు ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మీకు అప్లై హియర్ అని కనబడుతుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వెబ్సైట్ అప్లై హియర్ మీద క్లిక్ చేయగానే ఇటువంటి క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి ఒకటి కనబడుతుంది. ఇందులో మీరు లాగిన్ న్యూ యూజర్ క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కనబడుతుంది. మీరు మొట్టమొదటిసారి ఇందులోకి వచ్చినట్లయితే క్లిక్ హియర్ టు రిజిస్టర్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇటువంటి ఇన్స్ట్రక్షన్స్ కొన్ని కనబడతాయి. కుదిరితే చదవండి. తర్వాత క్లోజ్ చేసిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అని అడుగుతారు. ఒకసారి ఇక్కడ మీరు అప్లై చేసే పోస్ట్ ఏంటి, మీరు ఎగ్జామినర్కా లేకపోతే టైపిస్ట్ కమ్ కాపీస్ట్ అని చెప్పేసి అడుగుతుంది. చూస్ చేసుకోండి ఏదో ఒకటి. సో ప్రెజెంట్ ఇప్పుడు నేను పెట్టేది అయితే అసిస్టెంట్ ఎగ్జామర్ అనమాట. దీని మీద క్లిక్ చేస్తున్నా. తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అంటే అప్లై చేసిన అభ్యర్థి యొక్క పేరు అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఇది మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో అలా టైప్ చేయండి. తర్వాత నేమ్ ఆఫ్ ద ఫాదర్ లేదా హస్బెండ్ అంటే ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ అయ్యి వాళ్ళు మ్యారీడ్ అయిపోతే హస్బెండ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ ఎంటర్ చేసిన వాళ్ళ రిలేషన్ ఏంటి అంటే ఫాదర్ హస్బెండ్ నేమ్ అని చెప్పేసి. దాని తర్వాత మీ యొక్క జెండర్, మీరు మేలా ఫీమేలా అని చెప్పేసి ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క కేటగిరీ, మీది క్యాస్ట్ ఏంటో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ఇది కూడా యాజ్ పర్ ఎస్ఎస్సీ ప్రకారం అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ఎన్ కొట్టండి, లేకపోతే నోన్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ఎన్ పెట్టండి, లేకపోతే లేదు. తర్వాత మీ యొక్క కమ్యూనికేషన్ డీటెయిల్స్, మీ యొక్క మొబైల్ నెంబరు కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అంటే అదే మొబైల్ నెంబర్ మళ్ళీ రీఎంటర్ చేయండి. మీ యొక్క మెయిల్ ఐడి అదే మెయిల్ ఐడి మళ్ళీ రీఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్కి సంబంధించిన డీటెయిల్స్, డోర్ నెంబరు, మీ యొక్క మండలం ఏంటి, జిల్లా ఏంటి, ఇవన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఇది మీ పర్మనెంట్ అడ్రస్ అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే ఎస్ఎన్ క్లిక్ చేయండి. తర్వాత మీరు ఇక్కడ టిక్ మార్క్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇలా క్యాప్చర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ అగ్రీ అని చెప్పేసి కనబడుతుంది కదా, దీన్ని టిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ అని అడుగుతుంది, ఓకే చేసేయండి. తర్వాత ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు తప్పు కనుక కొడితే మళ్ళీ అడుగుతుంది అనమాట. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా ఇంకొక పేజ్కి అయితే మిమ్మల్ని తీసుకువెళ్తుంది. అంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చూపిస్తుంది. ఒకసారి ప్రివ్యూ చూపించిన తర్వాత మీ మెయిల్ ఐడికి కానీ ఫోన్ నెంబర్కి కానీ ఒక యూజర్ ఐడి ఒక పాస్వర్డ్ వస్తుంది. దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మీ మెయిల్కి వచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి ఫస్ట్. తర్వాత పాస్వర్డ్ అనేది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫార్మాట్ ఏంటంటే డేటు, మంత్, ఇయర్ ఏం గ్యాప్స్ లేకుండా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా డేట్ ఆఫ్ బర్త్ May 5th 1996 అనుకోండి. అప్పుడు ఎలా ఎంటర్ చేయాలంటే 30051996 అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి లాగిన్ అయితే అవుతుంది అనమాట ఆ వెబ్సైట్లోకి. సో ఇందాక మనం ఎక్కడైతే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసామో అక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు పైన కార్నర్లో గో టు అప్లికేషన్ ఫామ్ అని కనబడుతుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్లోకి ఎంటర్ అవుతారనమాట. మీరు హై అండ్ నెట్ స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం దీన్ని ట్రై చేయండి, మొబైల్ అయితే ట్రై చేయకండి. ఎందుకంటే చాలా ఎర్రర్స్ అయితే వస్తున్నాయి లోకల్ది కాబట్టి. ఇది మీ యొక్క పోస్ట్ యొక్క నేమ్ వస్తుంది, అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఇలా కిందకి స్క్రాల్ చేస్తే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. క్లిక్ చేస్తే క్యాండిడేట్ ప్రాసెసింగ్ డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే మీ డిగ్రీలో ఏం క్వాలిఫికేషన్ చేశారో మీ డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటే ఎంటర్ చేయండి. అది మ్యాండేటరీ కాదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది. డిగ్రీ అనేది మ్యాండేటరీ. చాలామంది డౌట్ రావచ్చు కోర్స్ నేమ్ అంటే ఏం ఎంటర్ చేయాలని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మీది బీకామ్ అయితే బీకామ్ అని, బీఏ అయితే బీఏ అని ఆ విధంగా రాయండి కోర్స్ నేమ్ అన్న చోట. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ అంటే మీది కృష్ణా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అని రాయండి. తర్వాత మీ యొక్క పర్సంటేజ్, మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో డిగ్రీలో రాయండి. దాని తర్వాత ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరం డిగ్రీ పాస్ అయ్యారో అది కూడా రాయండి. మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత గ్రాడ్యుయేషన్వి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క స్పోర్ట్స్ డీటెయిల్స్, మీకు స్పోర్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే ఎస్ అని పెట్టండి. తర్వాత అదర్ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఇంకా మీకు ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా ఉంటే రాయండి, దానికి సంబంధించిన టెక్నికల్ క్వాలిఫికేషన్స్. తర్వాత నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేటింగ్, మీకు కంప్యూటర్ ఆపరేటింగ్ నాలెడ్జ్ ఉందా ఉంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకుని దాని యొక్క అంటే మీరు దేంట్లో కంప్యూటర్ నాలెడ్జ్ ఉందో అది మీరు ఇక్కడ టైప్ చేయవలసి ఉంటుంది, రాయండి. ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మీరు అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అకౌంటింగ్ అని పెట్టాం, లేదు మాకు ఎక్సెల్ వచ్చు అనుకో ఎక్సెల్ అని రాయండి, లేదు వర్డ్ వచ్చింది అనుకోండి ఎంఎస్ వర్డ్ అని రాయండి. సో ఆ విధంగా లేదు నాకు జస్ట్ ఆపరేటింగ్ వచ్చి అంటే జస్ట్ అక్కడ మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అని రాసి వదిలేయచ్చు అనమాట, నో ప్రాబ్లం. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క డిస్టిక్ వైజ్గా ప్రిఫరెన్స్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కృష్ణా సెలెక్ట్ చేస్తున్నా. తర్వాత సెకండ్ డిస్టిక్ గుంటూరు పెడదాం. థర్డ్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి చిత్తూరు పెడదాం. సో ఈ విధంగా మనకి ఏదైనా 3 జిల్లాలు అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన దాంట్లో చెక్ చేస్తారు, అది ఖాళీ లేకపోతే సెకండ్ ఇస్తారు, అది కూడా ఖాళీ లేకపోతే మన కర్మ అనుకోవడమే మూడోది ఇస్తారు. సో ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ డేటా సేవ్ అవుతుంది. సో ఆన్లైన్ పేమెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు కనబడుతుంది కదా,
సో దానికంటే ముందు మీరు ఇక్కడ అప్లోడ్ యువర్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్, అంటే మీకు కలర్ ఫోటో అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది 80 KB బిలో అయితే ఉండాలన్నమాట. తర్వాత సిగ్నేచర్ కూడా పెట్టవలసి ఉంటుంది, అది కూడా 80 KB బిలో ఉండాలి. దాని తర్వాత మీ యొక్క పేమెంట్ మోడ్ ఆన్లైన్లో పెట్టి టిక్ మార్క్ చేసి ఇక్కడ మీ యొక్క క్యాప్చర్ ఎంటర్ చేసి అగ్రి క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కొట్టండి ఫస్ట్. అప్పుడు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి ప్రివ్యూ అవుతాయి. సో అవి ఒకసారి కరెక్ట్గా చెక్ చేసుకుని దాని తర్వాత సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అని కనబడుతుంది, దీన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్ చేసుకుని, మొబైల్లో ఉంటే మొబైల్లో, సిస్టమ్ అయితే సిస్టమ్, నేనైతే ఎక్కువ సిస్టమే ప్రిఫర్ చేస్తాను. తర్వాత సిగ్నేచర్ కూడా మీరు యాడ్ చేయాల్సింది. మళ్ళీ బ్రౌజ్లోకి వెళ్ళి స్కాన్ చేసిన సిగ్నేచర్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసి క్లోజ్ చేసేయండి. సో రెండు మనకి ఇప్పుడు అప్లోడ్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు అమౌంట్ అయితే చూపించింది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఏదైతే ఇచ్చారో ఆ క్యాప్చర్ అయితే ఎంటర్ చేయండి. మీరు ఈ క్యాప్చర్ ఎంటర్ చేసేప్పుడు జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇక్కడే చాలామంది తప్పు చేస్తూ ఉంటారు, ఎన్నిసార్లు సబ్మిట్ చేసినా అవ్వట్లేదని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. క్యాప్చర్ సరిగ్గా చేస్తే ఫస్ట్ టైం అటెంప్ట్ అయిపోతుంది. సో అగ్రి క్లిక్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ నొక్కండి. ముందు మీరు అప్లికేషన్ అయితే ఏమైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కనబడతాయి ముందుగా మీకు, అవన్నీ చూసుకోండి 1-2 సార్లు అప్లికేషన్ ప్రివ్యూలో. మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ అని కనబడుతుంది, దీని మీద క్లిక్ చేయండి. మళ్ళీ అది పేమెంట్కి అయితే తీసుకువెళ్తుంది పేజ్ అనేది. సో ఈ విధంగా వస్తుంది. మీరు దీన్ని QR ద్వారా ఏం చేయొచ్చు, లేదంటే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కూడా చేసుకోవచ్చు. సో పేమెంట్ కూడా చేసిన తర్వాత మీకు ఇటువంటి పేజ్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే పేడ్ అని చెప్పేసి ఆన్లైన్ మోడ్ అని చెప్పేసి పేమెంట్ సక్సెస్ఫుల్ అని కనబడుతుంది అనమాట. మీ అప్లికేషన్ కనబడుతుంది. టాప్ కార్నర్లో చూస్తే ప్రింట్ అనే ఆప్షన్ కనబడుతుంది. దీని ద్వారా మీరు అప్లికేషన్ ప్రింట్ తీసుకుని ఒక PDF కూడా సేవ్ చేసి అయితే మీ దగ్గర అయితే పెట్టుకోండి అనమాట. ఇంతే సింపుల్గా మీ యొక్క మొబైల్లో లేదా మీ యొక్క పీసీలో అయితే చేసుకోవచ్చు. సో మేబీ నేనైతే గూగుల్ క్రోమ్ ప్రిఫర్ చేస్తాను, అది కూడా పీసీ అయితే ఏం చేయండి, మొబైల్లో వద్దు. పేమెంట్ చేసేటప్పుడు చాలామందికి హ్యాంగ్ అయిపోయి పేమెంట్ అయితే రిటర్న్ రావట్లేదు, చాలామంది ఫేస్ చేస్తున్నారు ఇది. ఈ 4 పేజెస్ వరకు ఉంటుంది అప్లికేషన్. 4 పేజెస్ని మీరు ప్రింట్ లేదా